శ్రీశైలం క్షేత్రం ప్రశాంతతను పవిత్రతను కొందరు కాలరాస్తున్నారా? వ్యక్తిగత కక్షలకు కుట్రలకు కేంద్రంగా చేస్తున్నారా? భక్తితో మెలగాల్సిన చోట రాజకీయాలకు తెరలేపి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. అష్టాదశ శక్తిపీఠం జ్యోతిర్లింగం శ్రీశైలం ఎంతో పవిత్రమైనది. భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. అయితే కొంతకాలంగా శ్రీశైలంలో జరుగుతున్న కొన్ని కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఆలయ పవిత్రత, ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. కొందరు ఆలయంతో సంబంధం ఉన్నవారైతే మరికొందరు బయటివారు ఘర్షణలతో భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు. శ్రీశైలం ఆలయ అర్చకుడు అమర్నాథ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అర్చకుడు అమర్నాథ్ విధులకు వెళుతుండగా వర్క్షాప్ వద్ద దుండగులు అడ్డుకుని అర్చకుడిని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. వ్యక్తిగత కక్షలతో ఆయనపై దాడి చేశారా, మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీశైల టీవీ ఉద్యోగి చంద్రశేఖర శర్మపై మాచర్లకు చెందిన శ్రీను అనే వ్యక్తి కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ రెండు సంఘటనలే కాదు, గతంలో క్షేత్ర పరిధిలో ఓ అర్చకుడు తన ఇంటి ఆవరణలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. సెక్యూరిటీ అధికారి స్వయంగా అతన్ని పట్టుకున్నారు. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. తరచూ శ్రీశైలం క్షేత్రానికి మద్యం, మాంసం రవాణా అవుతూ పట్టుబడుతోంది. ఇటీవల కాలంలో 50 కిలోల మాంసం, భారీ ఎత్తున మద్యం శ్రీశైలానికి తీసుకొస్తుండగా టోల్గేట్ దగ్గర సిబ్బంది పట్టుకున్నారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం క్షేత్ర పరిధిలో మద్యం, మాంసం నిషేధం. అయితే చిన్న చిన్న వ్యాపారులు కాసుల కక్కుర్తితో రవాణా చేస్తున్నారు. అలాగే కొందరు ఆలయ సిబ్బంది కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆలయంలో సుమారు 300 మంది సెక్యూరిటీ, 40 మంది హోంగార్డులతో భద్రతను పర్యవేక్షిస్తున్న ఇలాంటి అసాంఘిక చర్యలు ఆగడం లేదు. శ్రీశైలం వచ్చే భక్తుల్లోనూ కొందరు మితిమీరి ప్రవర్తిస్తూ దాడులకు దిగుతున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన సందర్భాలున్నాయి. దర్శనం పేరుతో కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ఆలయ సిబ్బందికి సమస్యలు సృష్టిస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా వ్యవహరించలేని పరిస్థితి. అతి కొద్ది మంది ప్రవర్తన ఆలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.